హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇదైతే నేను కృష్ణాష్టమిలో వచ్చేసిన బ్లాగ్ అండి. సో చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, హన్షుని కృష్ణుడి గెటప్లో చూడాలని ఉంది అలా అని చెప్పి, అందుకే ఇంకా కొంచెం లేట్ అయినా కూడా పెడుతున్నాను. బాగుందా? బాగానే ఉన్నాడు కానీ పంచ కలర్ఫుల్గా లేదు. అవునా? అయితే ఎర్రది వాడు బాగున్నాడు. అయితే ఎర్రదే అయినా ఎర్రది వేసుకోవటం నయ్యం. కావాలంటే దీని తర్వాత వేసుకుందాం కానీ అంతేనా? అండ్ ఇక్కడైతే ఇంకా హంజుని రెడీ చేయడానికి అవి పెట్టేశాను అనమాట. ఫస్ట్ నేను ఆ పంచ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అది ఆల్రెడీ వేసానండి. బట్ సతీష్ మళ్ళీ తీయించారు. తనకు అదంతా నచ్చలేదంట, అందుకని రెడ్ కలర్ది ఉంటుంది కదా ఇంకోటి, అది వేద్దాం అన్నాడు. అండ్ ఇంకా ఇక్కడైతే ఆ కృష్ణుడి గెటప్ కావాల్సినవి ఉంటాయి కదా, కిరీటం కానీ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఆ కిరీటం అవన్నీ కూడా నాకు ఇండియా నుంచే వచ్చాయండి. అంటే లాక్డౌన్ కదా, సో ఏదో 1-2 షాపులు ఉంటే వాటిలోనే ట్రై చేశారనమాట. లేకపోతే ఇంకా ఏమైనా మంచిగా ఉన్నవి చూసి పంపించేవాళ్ళు. అంటే కృష్ణుడికి అంటేనే ఇలానే ఉంటాయేమో ఏవైనా కూడా, నాకు తెలీదు. నాకు అనిపించింది వాటి మీద చమ్కీలు అవన్నీ కొంచెం ఎక్కువ ఉండేసరికి అవన్నీ కూడా లేకుండా ఉంటే బాగుండేదేమో అని, కానీ పెట్టాక బాగున్నాయి అనిపించింది. సో ఇంకా హన్షుని చూస్తే చాలామందికి అనిపించి ఉంటుంది కదా, ఎందుకు నామం పెట్టచ్చు కదా, ఇలా గీత పెట్టారు అని. ఆ ఒక్క లైన్ పెట్టడానికి మేము చాలా కష్టపడ్డామండి. నేను చాలామంది నాకు ఫొటోస్ పంపారు కదా, అన్నీ చూసి నాకు అనిపించింది అసలు ఎలా పెట్టారో మీరంతా అని. నేనైతే చాలా కష్టపడ్డాను కానీ ఆ గీత కన్నా కూడా నేను పెట్టలేకపోయాను. అంటే నిద్రపోతున్నప్పుడు పెడదామని ట్రై చేశాను, కానీ నేను తెలుగు సీసా అది ఉంటుంది కదా, దగ్గరికి పెట్టగానే లేచేసేవాడు. సో స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు కదా, క్రిబ్లో అది కూడా పడుకొని లేచి ఎలా చూస్తున్నాడో, అది అప్పుడే అంటే మేము బాత్ చేయించి పడుకోబెట్టాము. నిద్ర కూడా పోయాడు, కానీ వెళ్ళి అంటే అది దగ్గరకు పెట్టగానే లేచేస్తున్నాడు. అసలు నాకైతే అనిపించింది అందరి పిల్లలు ఇంతే చేస్తారా, లేకపోతే హన్షునే ఇలా చేస్తున్నాడా అని. లేకపోతే అందరూ చాలా బాగా రెడీ చేశారు, బట్ నేనైతే మాత్రం అంత బాగా ఏం రెడీ చేయలేకపోయాను. సో ఫస్ట్ అయితే నేను ఆ చేతులకు కట్టేవి ఉంటాయి కదా, అవి కట్టేశాను. అవి కట్టడానికే నేను చాలా ఇబ్బంది పడిపోయానండి. పాకటం వచ్చేసింది కదా, బాగా పాకుతున్నాడు, ఇంకా పట్టుకోలేకపోతున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా చెవులకు కూడా పెట్టాను. చెవులకు పెట్టేసరికి మాత్రం కొత్తగా అనిపించింది, భలేగా బాగున్నాయి అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇంకా వాడే ఏదో మెల్లో అంటే చైన్ లాగా ఏదో ఇచ్చాడు కదా, అది కూడా వేశాను. ఇంకా నడుంకు పెట్టాను. కిరీటం అయితే మాత్రం అసలు మా వల్ల కాలేదండి, మేము పెట్టలేకపోయాము. హన్షునే సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే, ఇంకా తన జుట్టు కూడా సో బాగా సిల్కీగా ఉంటుంది కదా, అది నేను కట్టినా కూడా జారిపోతూ ఉందనమాట. ముందు జారిపోతుంది, వెనక దారం కూడా జారిపోతూ ఉంది. సో ఇంకా టైట్గా కట్టాలంటేనేమో భయం వేసింది. సో ఇక్కడైతే మేము ఇద్దరం కూడా రెడీ అయిపోయాము. మెడలో కూడా ఇంకా ఏమైనా వేద్దామని చాలా తెచ్చానండి, వేరే సెట్లు కూడా. అవి ఏం కూడా వేసుకోవట్లేదు. ఇదైతే మాత్రం కొంచెం లూజ్గా ఉంటుంది అండ్ అలానే లైట్ వెయిట్ కూడా కదా, సో అదొకటి ఉంచాను అనమాట. అండ్ ఇంకా నెమలిక ఆ ఫ్లూట్ అయితే చూశారు కదా, వాటిని ఆ ఫ్లూట్ అయితే పాపం తినేసి ఉంటాడు కూడా సగం. ఆ తర్వాత ఇంకా నెమలికనైతే పాపం అలా నలిపి వేసాడు అనమాట. ఫోటో తీనా? ఓకే, అట్లుంది. తీసేదాన్ని. హంచులు హంచు చిన్న కిట్టమ్మా, కొంచెం కోఆపరేట్ చేయొచ్చుగా, మంచిగా చేసే వాళ్ళకి. ఎందుకమ్మా ఇవాళ అంతా చిరాకు చేసు, అందరూ చూసేస్తారనా? అదే కదా, కోఆపరేట్ చేయొచ్చుగా. చూడు, అది చిరాకు ఉందంటే అదంటూ ఇదంటే వాడికి కట్టినప్పుడే ఉంటది, కాసేపు వెయిట్ చేయాల అంతే. పెట్టుకుంటావా కిరీటం, దాన్ని పీకుతావా? అదే కదా.
సో, నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కదా! హన్షునే కోఆపరేట్ చేయట్లేదు అనుకుంటే, వాళ్ళ నాన్న ఇంకా అండి. ఇంకా అంటే ఏదో ఒకటి ఇలా ఇవన్నీ రోజు వేసుకునేవి కాదు కదా! సో, కొత్తగా ఉన్నప్పుడు కొంచెం చిరాకు చేసుకుంటారు. ఇక కొంచెం చిరాకు చేసుకున్నా కూడా ఒప్పుకోడనమాట. ఎందుకు వేస్తావు అవన్నీ వేయొద్దు తీసేయి అంటాడు. సో, కొంచెం సేపు చిరాకు చేసుకున్నా కొంచెం సేపటికి తర్వాత మామూలు అవుతారు కదా! ఇప్పుడు చూడండి లోపల బాగా గోల చేసాడనమాట. తర్వాత బయటకొచ్చాక బానే ఉన్నాడు. సో, హన్షుని అంటే కన్నా వాళ్ళ నాన్నే అనాలనమాట. అండ్ ఇక్కడైతే కొన్ని ఫోటోస్ అవి తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఆ పంచెది కూడా చేంజ్ చేద్దామని లోపలికి తీసుకెళ్తూ ఉన్నాం అనమాట. సో, ఫస్ట్ అయితే గ్రీన్ కలర్‌ది వేసాం కదా! ఆ తర్వాత ఇంకా రెడ్ కలర్‌కి చేంజ్ చేసాము. ఏం చేస్తున్నావే చెట్టు కన్నా? ముందు రోజు బొట్టు వర్క్ అని ట్రైల్స్ వేసుకోవాల్సింది మనం. అంతే అంటూ. ఏం చేస్తావు దీన్ని? నోట్లో పెట్టుకుంటా. ఏం కాదా వెట్ వైప్స్? తీసేసుకో కదా, ఒక నిమిషం అయితే కూల్ అవుతుంది. పెడతావా? పడతాను. ఓ నాన్న, ఓ అమ్మా, ఓ హంచవ్వా, నువ్వు కృష్ణయ్యలాగా రెడీ అయ్యావా? నువ్వు కృష్ణయ్య. నిమ్మ కష్టపడి జుట్టు అటు వేసుకుంటే నేను ఇటు వచ్చాను చూసా. నాకు నేర్పు వస్తుందే కానీ తీసుమా. అమ్మో పొట్టు మాత్రం జరుపుకోక ఏదేం చేయగాని. సో, చూస్తున్నారు కదా! రోజు మొత్తం అలా ఎగరటమే సరిపోతదనమాట. అంటే పడుకున్నా కూడా, కూర్చున్నా కూడా, ఏం చేసినా కూడా అది మాత్రం కామన్ అనమాట. అలా స్ప్రింగ్‌లాగా ఊగటం అయితే. ఇంకా అవన్నీ చేస్తుంటే ఇంక మేమేమి అంటే ఏవని వేస్తాము, చాలా కష్టం అనిపిచ్చేసింది. ఇంకా ఈ మాత్రమన్నా రెడీ చేసామంటే గ్రేట్ అంటే మా ఇద్దరికీ కూడా అంత ఓపిక ఉండదు ఫస్ట్. ఇంకా హన్షు విషయంలో మేము చాలా ఓపికగా చేస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా ఏం చేస్తున్నాడో. వాళ్ళ నాన్న పాపం అలా పైన పెట్టుకున్నాడనమాట. పైన ఉంటే నేను ఫోటోస్ తీసుకుంటా, అప్పుడన్నా ఏమన్నా కామ్‌గా ఉంటాడేమో కొంచెం ఫోటోస్ తీసుకోవచ్చు అని చెప్పి. బట్ అక్కడ అంటే మెడ మీద ఎక్కి కూడా ఎగురుతూనే ఉన్నాడు. ఇంకేం చేస్తాము. యాక్చువల్‌గా ఈరోజు అయితే మేము చాలా ప్లాన్ చేసుకున్నామండి. అంటే నేను కూడా శారీ కట్టుకొని రెడీ అవుదాం అనుకున్నాను. అలా కొన్ని ఫోటోస్ తీసుకుందాం అనుకున్నాను. కానీ హన్షుని రెడీ చేసేసరికి మా ఓపిక అయిపోయింది. మీకు ఇలా సింపుల్‌గా కనిపిస్తుంది కానీ చాలా సేపు పట్టింది. అయ్యో ఏనిది? ఎప్పుడు నవ్వులేనా ఒకసారి ఏడుపు కూడా వింటారని ఆ చిన్న బిట్టు పెట్టాననమాట. చాలా పెద్ద బిట్టే ఉంది. బట్ ఎందుకులే మీరు కూడా అని చెప్పి చిన్నది పెట్టేశాను. అండ్ ఇంక ఇక్కడైతే నేను కొంచెం చిన్నవి అంటే వెన్నుండలు లాంటివి నాకు అమ్మ చేసి పంపిందనమాట. ఇలా కృష్ణాష్టమి రోజు హన్షు ముందు పెడతానని చెప్పి. ఈ వెన్నుండలు కానీ, ఇంకా వెన్న కానీ ఇవన్నీ కూడా పెట్టమని చెప్పిందనమాట. బట్ నాకు ఇంకా అంత ఓపిక లేదు. అసలు గుర్తు కూడా లేదు. ఇంకా అంటే లాస్ట్‌లో లోపలికొచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఇవి పెట్టాలి కదా అని చెప్పి. సో, ఆ వెన్నుండల వరకు పెట్టి కొన్ని ఫోటోస్ అయితే తీశాను. అసలా పెట్టు. వద్దొద్దు. సో, హన్షుకి కూడా వెన్నుండలు అయితే బాగా నచ్చేసాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా నేను బొట్టు మార్చాననమాట. ఆ పెద్దదానికన్నా ఈ చిన్నది చాలా బాగుంది కదా! నాకు తర్వాత అనిపించింది. అండ్ అలానే ఇంకా మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అండ్ ఇంకా మా ఈ అల్లరి కృష్ణయ్య అయితే మాత్రం మీ అందరికి కూడా నచ్చుంటే ప్లీజ్ లైక్ మై వీడియో. సో, అంతే అండి. ఈ కృష్ణాష్టమి వీడియో అయితే నేను వ్లాగ్ లాగా పెట్టాలనుకోలేదు. జస్ట్ హన్షుని కృష్ణుడిలాగా రెడీ చేసి
కొన్ని ఫొటోస్ పెడదాం అనుకున్నాను అంతే. వీడియో అప్లోడ్ చేద్దామని అస్సలు అనుకోలేదనమాట. ఎందుకంటే అంత బాగా కుదరలేదు కదా! బట్ చాలామంది అడుగున్నారు అంటే చూడాలనుంది అలా అని చెప్పి చాలామంది అంటే చాలామందండి. సో మీ అందరి కోసమే నేను ఇది ఇలా వీడియోలాగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో అయితే నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా! దాన్ని నెక్స్ట్ డేనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను మధ్యలో 2-3 డేస్ గ్యాప్ తీసుకున్నాను కదా! ఎందుకు ఇంత లేట్ అయింది అంటే నేను ఆ వీడియోలో అడుగున్నాను కదా! అంటే మీ చిన్ని కృష్ణులు కూడా నా వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పంపమని. నిజంగా చెప్తున్నాను. నేను అది చెప్పినప్పుడైతే నేను అనుకున్నాను అసలు ఒకళ్ళిద్దరైనా పంపిస్తారా? ఒక 10 మందన్నా పంపిస్తే బావుండు. కొంచెం బావుంటది కదా అనిపిచ్చింది. కానీ నిజంగా నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. దగ్గర దగ్గర 400 దాకా వచ్చాయి. సో ఇంకా ఆ ఇమేజెస్ అన్నీ కూడా నేను మెయిల్‌లోంచి, ఇన్‌స్టా‌లోంచి డౌన్‌లోడ్ చేసుకొని వాటికి మళ్ళీ నేమ్స్ ఇన్సర్ట్ చేసి వీడియోలో పెట్టేసరికి ఇంత లేట్ అయిందనమాట. సో ఇప్పుడైతే ఇంక నేను మీకు ఆ 400 చిన్ని కృష్ణులు కూడా చూపిస్తాను. చాలా చాలా థాంక్స్ అండి. నేను అడగగానే ఇంతమంది పంపినందుకైతే. నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా! నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు అంటే ఇంతమంది నాకు పంపిస్తారని చెప్పి. అండ్ అలానే ఎవరిదైనా ఫోటో మిస్ అయినా లేదా ఆ ఫోటో మీద నేమ్ మిస్ అయినా ఎవ్వరూ ఏమనుకోవద్దండి. మేమైతే మాత్రం 100% ఎఫర్ట్ పెట్టే చేసాము. అంటే అందరి ఫోటోస్ రావాలని అన్నీ చూసే అంటే నేమ్స్ అవి కూడా తర్వాత నేను ఆ ఫోటో అదంతా ఎడిట్ చేసేసిన తర్వాత కొంతమంది మళ్ళీ నేమ్స్ పెట్టున్నారు. అవైతే మాత్రం నేను మళ్ళీ ఆ 400 ఫోటోస్‌లో వెతకాలి కదా! ఆ ఫోటో ఎక్కడుందో అలా అని చెప్పి. సో అందుకని ఇంక నేను మళ్ళీ నేమ్ అంటే తర్వాత పెట్టినా కూడా నేను ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. బై మిస్టేక్ ఎవరి ఫోటో అయినా మిస్ అయినా కూడా ప్లీజ్ ఎవ్వరు కూడా ఏమనుకోవద్దు. కావాలని చేసిందైతే అసలు కాదు. అండ్ అలానే ఫోటోస్‌తో పాటు నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయండి. ఒక్క రోజులో అన్ని కాంప్లిమెంట్స్ రావటం అయితే ఇదే ఫస్ట్ టైమ్ ఏమో. అంటే నా వీడియోస్ ఎప్పటినుంచి చూస్తున్నారు అన్నదైతే ఏమి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నదైతే ఏమి, ఇంకా వాళ్ళకి ఏ వీడియోస్ ఎక్కువ నచ్చుతాయి అన్నదైతే గాని చాలా చాలా షేర్ చేసుకున్నారు. చాలా థాంక్స్ అండి. నేను ఇన్‌స్టాలో అయితే మాత్రం అంత బాగా రెస్పాండ్ అవ్వలేకపోయానేమో. ఎందుకంటే మీకే అర్థమైపోయి ఉంటది కదా! ఇంతమంది ఉన్నారు కదా! సో చాలా ఎక్కువైతే రెస్పాండ్ అవ్వలేకపోయాను. సో ఇప్పుడైతే మీరు ఆ 400 చిన్ని కృష్ణులు కూడా చూసేయండి. అండ్ అలానే నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.